నాగర్ కర్నూలులో కేసీఆర్ బహిరంగ సభపై నాగన్ జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ అంతా తప్పులు తడకగానే ఉందని అన్నారు. 2017లో వచ్చిన పహాని ఆధారంగా ధరణి పోర్టల్ ని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందని, ధరణి మొత్తం తప్పుల తడాకగా ఉందని విమర్శించారు. ధరణి పోర్టల్ తో తాను కూడా ఒక సఫర్ అని, తన భూమి కూడా పోయిందని నాగన్ జనార్దన్ రెడ్డి చెప్పారు. నిన్న నాగర్ కర్నూలు సభలో సీఎం కేసీఆర్ మోసపూరిత ప్రకటనలు చేశారని, ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని నాగన్ జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. దరిద్రంగా చేసి ఇలా మేమేదో ఘనంగా ఎన్నో చెప్పాయని ఒకసారి అదే ఒక పోర్టల్ అంతే కదా ధరణి 2017లో వచ్చిన పహాని ఆధారంగా వీళ్ళ ధరణి రికార్డు తయారు చేసి ఎన్ని తప్పుల తడకాలి, మొత్తం కరప్ట్ ఆఫీసర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు ఎంటర్ చేసిన అది ఇలా లబో దిబో మొత్తుకుంటున్నారు. ఎవరికైనా తెలుసా అని అడుగుతున్నా. దాంట్లో నేను కూడా ఒక సఫర్ అంటున్నా. నా భూమి కూడా పోయింది. ఇప్పుడు అంత దరిద్రంగా చేసి ఇలా మేమేదో ఘనంగా చేసినాం ధరణి అందరూ ఒప్పుకొని చేతులు లేపని అంటున్నాడు. నేను లేపమంటే వాళ్ళు ఎమ్మడే వెళ్ళిపోవాలని. నాగర్ కర్నూలు కేసర సముద్రం వచ్చింది, ఒడెవన్ సముద్రము, ఇవన్నీ పాలెం చెరువు, అవన్నీ కూడా కాకతీయులు కట్టి అవి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ ధ్వంసం చేసింది అంటున్నారే. నీకు ఏం తెలుసు? అన్నింటినీ నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి